హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ ని చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ వ్లాగ్ లో ఒక పురాతన చరిత్ర కలిగి ఉన్న ఒక శివాలయం అయితే నేను చూపిస్తున్నాను. అది కూడా ప్రకృతి మధ్యలో ఒక ప్రాచీన కాలం నాటి శివాలయం. వెల్కమ్ టు ఏఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూసినట్లయితే ఈ వ్లాగ్ ని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేమైతే మా ఊరు వెళ్తున్నాం, అది కూడా శ్రీకాకుళం సైడ్. అనుకోకుండా మా ప్రయాణంలో ఒక ప్రాచీన కాలం నాటి శివాలయానికి అయితే వెళ్ళాం. అది కూడా ప్రకృతి మధ్యలో అయితే ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, చెట్ల మధ్యలో అయితే ఈ దేవాలయం ఉంది. నేను చెప్పింది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీ మొక్కలింగం అనే దేవస్థానం. ఈ దేవాలయం అయితే చాలా ప్రాచీన కాలం నాటి దేవాలయం. మేమైతే ఈ రూట్ నుంచి చాలా సార్లు వెళ్ళాం గానీ ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు. దేనికైనా రాసి పెట్టుండాలి కదా. ఈ విధంగా మాకైతే అనుకోకుండా దర్శనం జరిగింది. ఇక్కడి దేవాలయాలు చాలా ప్రత్యేకమైన. నేను ఇప్పుడు చూపించే ఈ దేవాలయం శివాలయమే గాని ముఖద్వారాలన్నవి వేరువేరుగా ఉంటాయి. చాలా వరకు దేవాలయాలన్నీ తూర్పు ముఖ ద్వారంగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత, మనం ఏ దిశ నుండి చూసినా ఆ శివుడు మన వైపు చూస్తున్నట్లు కనపడుతుంది. నేను ఇప్పుడు ఈ చూపించే ఈ దేవాలయం అయితే వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న దేవాలయం. ఇక్కడైతే పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఎందుకంటే అతను చెప్పే మాటల్లో అయితే లీనమైపోయాను. అతను చెప్పే మాటల్లో ఇక్కడ సూర్యాస్తమయంలో పడే సూర్య కిరణాలు అనేవి నేరుగా ఇక్కడ శివలింగం పైన పడతాయని అతను చెప్పారు. నేనైతే ఇటువంటి దేవాలయం మొదటిసారి చూసా, అలాగే దర్శనం కూడా మొదటిసారి చేసుకున్నా, అది కూడా అనుకోకుండా. నేను చూపించిన దేవాలయం అది ఊరు చివర ఊరు ముందా అనేది తెలియదు గాని సపరేట్ గా అక్కడైతే ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న ఈ గుడి అయితే మెయిన్ గర్భగుడి. మేమైతే పూజకు కావాల్సిన సామాన్లు తీసుకొని మెయిన్ గర్భగుడిలోటికైతే వెళ్తున్నాం. ఈ శివాలయం అయితే చూడటానికి చాలా పెద్ద శివాలయం. నాకు తెలిసి ఈ దేవాలయం అయితే అప్పటి రాజులు నిర్మించి ఉంటారని అనుకుంటున్నా. ఈ దేవాలయాన్ని శ్రీముఖలింగేశ్వర దేవాలయం అని, శ్రీముఖలింగం అని పిలుస్తుంటారు. ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. అప్పటి ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో కదా. అప్పటి కట్టడాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఇప్పటికీ ఎక్కడ కూడాను చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాగే చాలా నీట్ అండ్ క్లీన్ గా కూడా ఉన్నాయి. నాకైతే చూడటానికి చాలా ఆనందంగా అనిపించింది. చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోలేదేమో. గుడి ద్వారం నుంచి ప్రవేశించిన తర్వాత గర్భగుడి పక్క పక్కన చాలా గుడులు అయితే ఉన్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే అన్ని శివలింగాలే. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి మెయిన్ గర్భగుడి. చుట్టూ చూసిన తర్వాత ప్రతి గుడి బయట అయితే ఒక బోర్డు పెట్టున్నా. అది చూసి అప్పుడు ఆశ్చర్యపడ్డా. అదేంటంటే ప్రతి కార్నర్ కి, అంటే సౌత్ ఈస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్ అని ఉంటాయి కదా, అంటే నైరుతి మూలనుంటే నైరుతీశ్వరుడు అని అలా ప్రతిష్ఠించున్నారు. అందుకే ఏ వైపు నుంచి చూస్తున్నా ఆ శివయ్య మన వైపు చూస్తున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి మేమైతే గర్భగుడి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి బయటికైతే వచ్చేసాం. తరువాత అదే ఊరిలో వీధి లోపటి నుంచి వెళ్తే ఇంకొక శివాలయం వస్తుందని తెలిసింది. అక్కడికి కూడా అందరం కలిసి వెళ్ళాం. ఈ శివాలయాలన్నిటిని చూస్తే ఒక పెద్ద చరిత్ర ఉందని తెలుస్తుంది. ఈ శివాలయానికి అయితే 2 నందీశ్వరులు అయితే ఉన్నారు. దానికి గల కారణం అయితే నాకు తెలియదు. ఆ స్టోరీని తెలుసుకోవాలనిపించింది కానీ మాకైతే అంత టైం లేకపోవడంతో చాలా తొందరగా వెళ్ళాలని దర్శనం చేసుకొని అయితే తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాం. చూస్తున్నారు కదా, మొత్తం బయట లోపల మొత్తం రాతితో అయితే కట్టబడి ఉంది. నేనైతే మొదటిసారి ఇటువంటి గుడిని అయితే దర్శనం చేసుకోవడం, నిజంగా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో తెలియదు గానీ నాకైతే పురాతన దేవాలయాలు, అలాగే పురాతన కట్టడాలు, పురాతన సాంప్రదాయాలు ఇటువంటివైతే నాకు చాలా బాగా ఇంట్రెస్ట్. అలాగే వాటి గురించి తెలుసుకోవాలని కూడా చాలా ప్రయత్నిస్తాను. ఈ దేవాలయం అయితే చెప్పుకోవాలంటే ఒక మంచి నేచర్ లో అయితే ఉంది. మీలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇటువంటి దేవాలయానికి రావాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్. అలాగే నేచర్ మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా దర్శనం కూడా జరుగుతుంది. ఈ శ్రీముఖలింగం అనే విలేజ్ హిర్మండలంకి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అక్కడి దగ్గరలో ఒక బ్యారేజ్ కూడా ఉంది. దాన్ని గొట్టా బ్యారేజ్ అని అంటారు. దాన్ని కూడా ఒకసారి మేము విజిట్ చేసుకుంటూ అక్కడ దగ్గరలో ఉండే మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. అలాగే ఈ హిరమండలానికి ఒక పెద్ద రిజర్వాయర్ కూడా ఉంది. దాన్ని హిరమండలం రిజర్వాయర్ అని అంటారు, లేదా వంశధార ప్రాజెక్ట్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ నది పేరు వంశధార నది. సో మేమైతే ఈ విధంగా ఒక మంచి మంచి ప్లేసెస్ అయితే విజిట్ చేసుకుంటూ ఈ డేని అయితే అలా కంప్లీట్ చేసేసాం. ఈ బ్యారేజ్ నైతే చూసాం గానీ రిజర్వాయర్ నైతే చూడలేదు. ఎందుకంటే అంత టైం లేకపోవడంతో
మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత టైం ని స్పెండ్ చేసిన తర్వాత అక్కడి దగ్గరలో ఉండే పాతపట్నం అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేసాం. ఇవైతే చూడడానికి ఒక మంచి ప్లేసెస్. ఇలా అన్నిటినీ విజిట్ చేసుకొని ఆ డేని అయితే కంప్లీట్ చేసేసాం. నాకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వ్లాగ్ మొత్తం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరి ఉంటా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో.